अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము అభ్యాసం 60లో ఉన్నటువంటి శబ్ద నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు వాటి యొక్క వాక్యాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు అభ్యాసం 59లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో, తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఆన్సర్ చూద్దామండి. రాసుకోండి. ముందుగా అభ్యాసం 59లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు ఆన్సర్స్. ముందుగా సంస్కృత వాక్యాలు. సప్తాహే సప్తాహే సప్త దినాని భవంతి. సప్తాహే సప్త దినాని భవంతి అంటే వారంలో 7 రోజులు ఉంటాయి. వారంలో 7 రోజులు ఉంటాయి. అవి రవివార, సోమవార, మంగళవార, బుధవార, బృహస్పతివార, శుక్రవార, శనివార. ఇవన్నీ మనకు శబ్దకోశం ఇవ్వబడ్డాయి. అవి రాయాలి. సప్తాహే సప్త దినాని సంతి, వారంలో 7 రోజులు ఉంటాయి. ఈ వారాల పేర్లు ఇక్కడ ఇచ్చాడు. అన్ని పుల్లింగంలో ఉన్నాయి కాబట్టి పుల్లింగంలో రాయాలి. నెక్స్ట్ రెండో వాక్యం. ఏకస్మిన్ వర్షే 12 మాసాః భవంతి. ఏకస్మిన్ వర్షే 12 మాసాః భవంతి. చైత్రః వైశాఖాదయః. చైత్రః వైశాఖాదయః. ఒక వర్షంలో ఏకస్మిన్ వర్షే 12 మాసాః భవంతి అంటే ఒక వర్షంలో 12 మాసాలు ఉంటాయి. ఆ 12 మాసాలు ఏవి? మనకు అవి శబ్దకోశంలో మొత్తం ఇచ్చారు. చైత్రః, వైశాఖః, జ్యేష్ఠః, ఆషాఢః, శ్రావణః, భాద్రపదః, ఆశ్వినః, కార్తీకః, మార్గశీర్షః, పౌషః, మాఘః, ఫాల్గుణః. ఇవి మనకు శబ్దాలు, మాసాల పేర్లు. చైత్రం, వైశాఖం ఇవన్నీ ప్రాచీన కాలంలో వీటిని మనం ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు కొత్తగా క్రీస్తు సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి అని చెప్పి వీటిని ఉపయోగిస్తున్నాము. మామూలుగా అయితే మనం వీటినే ఉపయోగించాలి. అస్తు. నెక్స్ట్ మూడో వాక్యం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని జన్మభూమిశ్చ. జనని అంటే మాత, జన్మభూమి అంటే మనం పుట్టిన భూమి ఏదైతే ఉందో, ఇంకా చ అంటే ఇంకా మన జనని అంటే మాత, ఈ జన్మభూమి ఇంకా ఈ జన్మభూమి
స్వర్గాదపి స్వర్గం కంటే గరీయసి శ్రేష్టమైంది, దానికి విలువ కట్టలేమంట. స్వర్గాదపి స్వర్గం కంటే కూడా, చూడండి ఎక్కడో మన స్వర్గాని కోసం ప్రయత్నం చేస్తుంటాం, స్వర్గం ఎక్కడ లేదు. మన తల్లిదండ్రులు మనం సక్రమంగా బాగా చూసుకుంటాం అంటే అంతకమించి స్వర్గం ఏమి లేదు. స్వర్గాదపి గరీయసి, స్వర్గం కంటే ఎక్కువ శ్రేష్టమైనది. మాతృదినం ఎప్పుడు తీర్చుకోలేమండి, ఋషిదినం తీర్చుకోవచ్చు, మాతృదినంకి విలువ కట్టలేంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాత ఆ జన్మభూమి ఏదైతే ఉందో మన పుట్టిన భూమి, ఆ నేల తల్లి మనకు అన్ని రకాలుగా, మనకు అన్ని విధాలుగా, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అన్ని రకాలుగా మనకు ఆ భూమి నుండి ఉత్పన్నమవుతున్న వాటి నుండి మనం జీవిస్తున్నాం. కాబట్టి అది కూడా మన స్వర్గం కంటే కూడా ఎంతో శ్రేష్టమైంది, ఉత్తమమైంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వనుష్ఠితాత్ అంటే శ్రేయాన్ స్వధర్మ విగుణ అంటే శ్రేయస్కరమైనవి, ఉత్తమమైనవి ఏవి? స్వధర్మ విగుణ, మన ధర్మంలో విగుణాలు కొన్ని ఏమైనా వికృతులు ఉన్నాడా అది ఎంతో శ్రేష్టమైనవి. కానీ పరధర్మంలో ఉన్నటువంటి స్వానుష్ఠితాత్ అవి అంత మంచివి కాదు అని. అంటే ఇప్పుడు మనకు దీని రకంగా చెప్పొచ్చు అంట, మన దేశంలో పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అది కొంచెం వెనక ముందు చేసిన వీళ్ళు మనకు అన్ని రకాలుగా అంటుంటాం కదా. అంటే మన రాజ్య వ్యవహారంలో కొంచెం వెనక ముందు ఉన్నా కూడా అది మంచిదే, శ్రేయస్కరమే, అంత నాశనం చేయరు అనమాట. కానీ విదేశీలో వచ్చి మనకు రాజ్యాన్ని పరిపాలించడం ఎలా ఉండేది? మనసుకు వాళ్ళు మంచి పని చేసినా కూడా మనకు అది అంత మంచిది కాదు, వాళ్ళు ఎప్పుడు మంచి చేయలేదు. జన్మభూమి జైన్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఆ భావన ఉంటుంది. పక్క దేశం నుండి వచ్చిన వాళ్ళకు ఎల్లప్పుడు ఎప్పుడు కూడా మాతృప్రేమ, మాతృభావన అనేది ఎప్పటికీ రాదండి. కాబట్టి మన ధర్మంలో, మన కుటుంబంలో కొన్ని ఆటుపోట్లు ఉన్నా, ఎక్కువ తక్కువలు ఉన్నా అవి మనం సర్దుకోవచ్చు. కానీ పక్కనోడు వచ్చి రాజ్యం చేస్తున్నా, పక్కనోడు వచ్చి మన అధికారం చూపిస్తున్నాడంటే అది చాలా భయంకరమైనది. స్వానుష్ఠితాత్ అది దానికంటే కూడా ఇది మంచిది అని చెప్తున్నమాట. పరధర్మాత్ స్వానుష్ఠితాత్ కంటే కూడా ఈ స్వధర్మో విగుణ, స్వధర్మ విగుణాలన్నా కూడా అది మంచిది, శ్రేయస్కరమైనది అంటున్నాడు. అందుకే కుటుంబంలో కొంచెం వెనక ముందు మహాభారతంలో వచ్చింది, దుర్యోధన్ని అడవిలో ఎప్పుడు వీళ్ళను వెంటాడుతూ ఉంటే పంచపాండవులను ఓసారి ఏదో తప్పు చేసి పట్టుబడిపోతారు. పట్టుబడితే ఏమని చెప్తారు? అప్పుడు యుధిష్ఠిరుడు ఏమంటారంటే తెలిసింది వాళ్ళకు ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కట్టిపడేశారని చెప్పి రక్షించాలి కదా. వాళ్ళు వ్యక్తిగత గొడవలు అయితే మేము 5 మందిమే, కానీ ఏదైనా పక్క వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తేనే మొత్తం మేము 106 మంది ఉంటామని చెప్పి, అంటే మొత్తం ఐక్యమత్యంగా ఉంటాం అనే భావనతో చెప్పామంట. అంటే మన కుటుంబంలో కలహాలు ఏమున్నా కూడా అవి వెనకము సర్దుకోవచ్చు, అంటే అది వేరే విషయం. కానీ పక్కవాడు వచ్చి చేసినా అంటే అప్పుడు మేమంతా ఒకటే అని చెప్పి ఒక మాట అంటాడు యుధిష్ఠిరుడు, అర్జునుడు, భీముడు కూడా. వీళ్ళంతా అంటే యుధిష్ఠిరుడే చెప్పి పంపిస్తాడు అన్నమాట ఆ రకంగా. అట్లా ఈ రకంగా ఇక్కడ శ్రేయాన్ శ్రేష్టమైన స్వధర్మ విగుణాహ, ఏదానికి పోలిస్తే పరధర్మ స్వానుష్ఠిత, పరధర్మంలో ఉన్నటువంటి అవి ఎంత మంచివైనా కూడా అవి ఎప్పుడు శ్రేయస్కరం కాదు అని తాత్పర్యం. నెక్స్ట్, రామో లక్ష్మణాత్ జ్యాయాన్ ఆసిత్. రామో లక్ష్మణాత్, రాముడు లక్ష్మణుడు కంటే జ్యాయాన్ ఆసిత్ పెద్దవాడు. జ్యాయాన్ జ్యేష్ఠ ఆసిత్ జ్యేష్ఠంగా ఉండేవాడు, జ్యేష్ఠమైన వాడు. నెక్స్ట్ శత్రుఘ్నశ్చ, ఇంకా శత్రుఘ్నుడు భరతుని కంటే కనియాన్ ఆసిత్ చిన్నవాడు. నెక్స్ట్ పాండవానాం యుధిష్ఠిరో జ్యేష్ఠ, పాండవుల్లో ధర్మరాజు యుధిష్ఠిరుడు జ్యేష్ఠమైన వాడు అంటే పెద్దవాడు. సహదేవశ్చ, ఇంకా సహదేవుడు కనిష్ఠ భ్రాత బభూవ, కనిష్ఠ భ్రాతగా ఉండేవాడు. ఇలా
అనుబంధాలు ఎవరు పెద్దవాడు ఎవరు చిన్నవాడు అనేది వాళ్ళ యొక్క స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. ముఖ్యంగా శబ్దాన్ని పరిచయం చేసిన ఎక్కడ ఎలా ఉపయోగించాలి చెప్పి కనియాన్ జియాన్ ఇవి వచ్చాయి కదా, యస్సు నిష్టని ప్రత్యయాన్ని ఉపయోగించి ఎలా ఉంటాయి రూపాలు అనేది గమనించాలి ఇక్కడ మనం. అస్తు పాండవానాం యుధిష్ఠిరో జ్యేష్ఠ, యుధిష్ఠుడు పెద్దవాడు, సహదేవశ్చ ఇంకా సహదేవుడు కనిష్ఠ భ్రాత బభూవ, కనిష్ఠ భ్రాతగా ఉండేవాడు. అస్తు ఇవి మనకు సంస్కృతంలో ఉన్నటువంటి వాక్యాలు. తెలుగు వాక్యాలు చూడండి. ఒక వారంలో 7 రోజులు ఉంటాయి, అదే పైన వచ్చింది సేమ్ వాక్యము. సప్తాహే 7 దినాని భవంతి, సప్తాహే 7 దినాని భవంతి అని చెప్పి రవివార సోమవార మంగళవార ఇవి రాయండి. నెక్స్ట్ రెండో పాయింట్, ఇవన్నీ రవివార సోమవార పుల్లింగంలో ఉన్నాయి, అన్ని ఇదే విధంగా రాయండి. బుధవార బృహస్పతివార శుక్రవార మరియు శనివార. నెక్స్ట్ రెండో వాక్యం, ఒక వర్షంలో 12 మాసాలు ఉంటాయి. ఒక వర్షంలో ఎన్ని మాసాలు ఉంటాయంట? ఒక వర్షంలో 12 మాసాలు ఉంటాయి. అవి అక్కడ పైన వచ్చిన వాక్యం ఇక్కడ మళ్ళీ కింద ఇచ్చాడు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్విన కార్తీక మార్గశీర్ష పౌష మాఘ ఫాల్గుణశ్చ, చా శబ్దం అంతంలో పెట్టండి, ఫాల్గుణశ్చ. నెక్స్ట్, విద్య ధనము కంటే శ్రేష్టమైనది. విద్య ధనము కంటే శ్రేష్టమైనది. విద్యా ధనాత్ గరీయసి, విద్యా ధనాత్ గరీయసి, విద్యా ధనాత్ గరీయసి అంటే పెద్దది, శ్రేష్టమైనది. నెక్స్ట్, మా ఇల్లు మీ ఇంటి కంటే దూరంగా ఉంది. మా ఇల్లు మీ ఇంటి కంటే దూరంగా ఉంది. అస్మాకం గృహం తవ గృహాత్ దూరం అస్తి. అస్మాకం గృహం తవ గృహాత్ దూరం అస్తి. మా ఇల్లు మీ ఇంటి కంటే దూరంగా ఉంది. అస్మాకం గృహం తవ గృహాత్, నీ గృహము కంటే, ఇవన్నీ పంచమి భక్తులు ఉన్నాయి. దూరం అస్తి దూరంగా ఉంది. నెక్స్ట్, భీమ అర్జునాత్ స్థూల. భీమ అర్జునాత్ కథమస్తి? స్థూల అస్తి, స్థూల అస్తి, స్థూల అస్తి. లేదా స్థవిష్ట, స్థవిరాన్ ఇవి కూడా రాయొచ్చు. ఏంటి స్థవిష్ట? మన కింద శబ్దకోశంలో నియమాలు చెప్పుకున్నాం, పట్టిక రూపంలో చెప్పుకున్నాం అంట ఎలా వస్తాయని. కాబట్టి ఇవి కూడా రాయొచ్చు. భీమ అర్జునాత్ స్థవియాన్ అస్తి, లేదా స్థవిష్ట అస్తి. స్థవియాన్ లేదా స్థవిష్ట క్రియాపదం రాయాల్సిన అవసరం లేదు, ఇంకా స్థవియాన్ లేదా స్థవిష్ట. నెక్స్ట్, అదేవిధంగా దూరంగా ఉన్నాడని దానికి దూరమస్తి కాకుండా దవియాన్ దవిష్ట అని చెప్పచ్చు. అస్మాకం గృహం తవ గృహాత్ దవిష్ట లేదా దవియాన్ దూరంగా ఉంది అని అర్థం. నెక్స్ట్, అర్జున భీముడి కంటే ధనుర్విద్యలో చాతుర్యం కలిగిన వాడు. తో అర్జున భీముడి కంటే ధనుర్విద్యాయాం పటియాన్ అస్తి. ధనుర్విద్యాయాం కథమస్తి? పటియాన్ అస్తి. ధనుర్విద్యాయాం పటియాన్ లేదా పటిష్ట అస్తి. పటియాన్ యస్ని ప్రత్యయం వస్తుంది, పటిష్ట అంటే ఇష్టని ప్రత్యయం. కానీ రెండిట్లో రూపభేదము, కానీ అర్థం ఒకటే. కాబట్టి పటియాన్ లేదా పటిష్ట అస్తి అని రాసుకోవచ్చు.
అంటే ఈఎస్ ఇష్టని ప్రత్యయాలు ఉపయోగించినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి అది చూస్తున్నాం మనము. నెక్స్ట్ హింస, హింస కంటే అహింస ప్రశస్తరమైనది. హింస కంటే అహింస అనేది ప్రశస్యతరమైనది. హింస కంటే అహింస. హింస యాహ పంచమి భక్తి. హింసాయాహ అహింస శ్రేయాన్ యద శ్రేష్టః. హింస అహింసాయాహ శ్రేయాన్ యద శ్రేష్టః. హింస అహింసాయాహ శ్రేయాన్ యద శ్రేష్టః. ఇవన్నీ మనకు కింద నియమం 193లో ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి చెప్తున్నా అండి. వాటిని గమనించండి రూపాలను. నెక్స్ట్ ఈ మార్గము ఆ మార్గం కంటే పెద్దది, విశాలమైనది, దీర్ఘంగా ఉంది. ఈ మార్గం ఇదం మార్గం తస్మాత్ మార్గాత్ దీర్ఘః అస్తి. తస్మాత్ మార్గాత్ దీర్ఘః అస్తి. ద్రాఘీయాన్ అస్తి, ద్రాగిష్టః అస్తి. యస్సుని ప్రత్యయము ఇష్టని ప్రత్యయం ఉపయోగించామంటే ద్రాఘీయాన్ అస్తి లేదా ద్రాగిష్టః అస్తి. ఇప్పుడు యాన్ అన్నామంటే యస్సుని ప్రత్యయము. ష్ఠా కనిపించింది కదా, ద్రాగిష్టః అంటే దీర్ఘమైనది, దూరంగా ఉంది అంటే పొడవైనది. దీర్ఘం అంటే పొడవుగా ఉంది. ఇదం మార్గం తస్మాత్ మార్గాత్, ఇదం మార్గం తస్మాత్ మార్గాత్ ద్రాఘీయాన్ లేదా ద్రాగిష్టః అస్తి. నెక్స్ట్ అస్తి అక్కర్లేదన్నారు కదా మహోదయ. అది మన ఇష్టం, వైకల్పికం, రాయొచ్చు రాయకపోవచ్చు. నెక్స్ట్ అండి రమేశః నా పెద్ద అన్న, ఇంకా ఉమేష్ నా చిన్న తమ్ముడు. రమేశః మమ జ్యేష్ఠః భ్రాత. జ్యేష్ఠః భ్రాత లేదా జ్యాయాన్ భ్రాత. జ్యాయాన్ భ్రాత లేదా జ్యేష్ఠః. జ్యేష్ఠ ఇష్టం ప్రత్యయం చూపించాము. జ్యేష్ఠః భ్రాత లేదా జ్యాయాన్ భ్రాత. ఉమేషశ్చ కనియాన్ భ్రాత. భ్రాత శబ్దం కూడా మన ఇష్టం, అది కనియాన్. ఉమేషశ్చ చా శబ్దం ఉంది కాబట్టి ఇంకా అంటున్నాం కాబట్టి ఉమేషశ్చ మమ కనియాన్. రమేశః మమ జ్యాయాన్ లేదా జ్యేష్ఠః. ఉమేషశ్చ మమ కనియాన్ లేదా కనిష్ఠః. కనియాన్ లేదా కనిష్ఠః. నెక్స్ట్ రమ విష్ణు యొక్క పత్ని. రమ విష్ణోః పత్ని వర్తతే. విష్ణు యొక్క. రమ విష్ణోః భార్య అస్తి, లేదంటే విష్ణోః భార్య అస్తి లేదా పత్ని అస్తి. రమ విష్ణోః భార్య అస్తి లేదా పత్ని అస్తి. అస్తు. నెక్స్ట్ ఇందుమతి కా శరీరం పుష్పాల కంటే కోమలంగా ఉంది. పుష్పాల కంటే కోమలంగా ఉంది. ఇందుమతి యొక్క. ఇందుమత్యాః శరీరం పుష్పేభ్యః అపి మృదీయాన్ అస్తి. మృదీయాన్ ఆసీత్ ఉండేది. పుష్పేభ్యః అపి మృదీయాన్ ఆసీత్ లేదా మృదిష్టః ఆసీత్. ఇక్కడ థా అని చెప్పి భూతకాలం చూపిస్తున్నాడు. మృదీయాన్ ఆసీత్
లేదా మృదిష్ట ఆసీత్. ఇందుమత్యాః శరీరం, ఇందుమతి యొక్క శరీరము పుష్పేభ్య పుష్పాల కంటే కూడా ఏ క్వశ్చన్ తీసుకున్నా అంటే పుష్పాత్, కానీ ఒక పుష్పంతో పోల్చా చాలా పుష్పాలతో పోల్చు. పుష్పేభ్య అపి మృదీయాన్ ఆసీత్ లేదా మృదిష్ట ఆసీత్. మృదిష్ట ఆసీత్. నెక్స్ట్, వేదము అన్ని ధర్మ గ్రంథాల్లో కంటే శ్రేష్టమైనది. అన్ని ధర్మాల్లో పోయి శ్రేష్టమైనది, అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైనది. ఎలాగైనా తీసుకోవచ్చు. వేద సర్వేషాం ధర్మానాం శ్రేష్ట లేదా శ్రేయాన్. శ్రేష్ట లేదా శ్రేయాన్. వేద సర్వేషాం ధర్మానాం లేదా సర్వేషు ధర్మేషు, షష్ఠి విభక్తి బహువచనం లేదా సప్తమి విభక్తి బహువచనం పెట్టుకోవచ్చు. సర్వేషాం ధర్మానాం శ్రేష్ట లేదా సర్వేషు ధర్మేషు శ్రేష్ట. నెక్స్ట్, కాళిదాసు కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాస కవీనాం శ్రేష్ట లేదా కాళిదాస కవిషు శ్రేష్ట. ఇక్కడ కూడా షష్ఠి విభక్తి బహువచనం లేదా సప్తమి విభక్తి బహువచనం ఏదేం పెట్టుకోవచ్చు. కాళిదాస కవినాం శ్రేష్ట లేదా కవిషు శ్రేష్ట. నెక్స్ట్ అండి, కౌరవులలో దుర్యోధనుడు అందరికంటే పెద్దవాడు. అందరికంటే పెద్దవాడు. కౌరవాణాం దుర్యోధనః జ్యేష్ఠః భ్రాత ఆసీత్. జ్యేష్ఠః భ్రాత ఆసీత్ లేదా జ్యాయాన్ భ్రాత ఆసీత్. జ్యాయాన్ భ్రాత ఆసీత్. కౌరవాణాం దుర్యోధనః జ్యాయాన్ భ్రాత ఆసీత్ లేదా జ్యేష్ఠః భ్రాత ఆసీత్. నెక్స్ట్, పాండవానాం సహదేవః. పాండవానాం సహదేవః కనిష్ఠః లేదా కనియాన్ భ్రాత ఆసీత్. కనిష్ఠః లేదా కనియాన్ ఆసీత్ లేదా కనియాన్ భ్రాత ఆసీత్. కనియాన్ ఆసీత్ అని సరిపోతుంది. భ్రాత శబ్దం మళ్ళీ కనియాన్ ఆసీత్ లేదా కనియాన్ భ్రాత ఆసీత్ స్పష్టత కోసం. పాండవానాం సహదేవః కనియాన్ భ్రాత ఆసీత్ లేదా కనిష్ఠః భ్రాత ఆసీత్. నెక్స్ట్, అన్ని పుస్తకాల్లో నాకు గీత ప్రియమైనది. గీత ప్రియమైనది, భగవద్గీత ప్రియమైనది. సర్వేషాం పుస్తకానాం అన్ని పుస్తకాల్లో మమ గీత ప్రేయాన్ ప్రియమైంది లేదా ప్రేష్ఠ ప్రియమైంది. సర్వేషాం పుస్తకానాం గీత ప్రేయాన్. గీత అనేది ప్రియమైంది, శ్రేష్టమైంది. ప్రేయాన్. సర్వేషు పుస్తకేషు కూడా చెప్పచ్చా? జీ, షష్ఠి విభక్తి బహువచనం ఇది, ఎందుకంటే నిర్ధారిస్తున్నాం కదా. షష్ఠి సప్తమి రెండు వస్తాయి. సర్వేషాం పుస్తకానాం గీత ప్రేయాన్ లేదా ప్రేష్ఠ లేదా సర్వేషు పుస్తకేషు గీత ప్రేయాన్ లేదా ప్రేష్ఠ. నెక్స్ట్, ఈశ్వరుడు అందరికంటే అత్యధికంగా దగ్గరగా, అందరికంటే ఎక్కువ దూరంగా, అందరికంటే ఉత్తమంగా, అందరికంటే స్థూలంగా, అందరికంటే అతి చిన్నగా, అందరికంటే మహాంతంగా, అందరికంటే విశాలంగా, శ్రేష్టంగా, అందరికంటే శ్రేష్టంగా, మళ్ళీ అందరికంటే విశాలంగా,
అందరికంటే స్థిరంగా, అందరికంటే పెద్దగా, మా అందరికంటే కూడా పెద్ద అంటే అందరికంటే శ్రేష్టమైనవాడు, జ్ఞానం కలిగిన వాడు అంటే అన్ని విషయాలను పెద్దవాడు, జ్యేష్ఠ జ్యాయాన్, అందరికంటే పెద్దవాడు, ఇంకా అందరికంటే ప్రియమైన వాడు, ఇంకా అందరికంటే బలవంతుడు, ఇంకా అందరికంటే సుకోమలమైన వాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? అందరికీ సుకోమలంగా ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ అతని దగ్గరికి వెళ్తారు. అంటే ప్రతిదీ చెప్పుకోవడానికి ఆయన అంత మృదు స్వభావం కలిగిన వాడు, అన్ని రకాల గుణాలతో యుక్తమైన వాడు ఆ పరమేశ్వరుడు. రాసుకొని ఈశ్వరః అత్యంతం నేదీయాన్ లేదా నేదిష్టః. అత్యంతం నేదీయాన్ లేదా నేదిష్ట అంటే అత్యంత దగ్గరగా ఉన్నాడు. ఈశ్వరః అత్యంతం నేదీయాన్ అంటే దగ్గర, నేదీయాన్ లేదా నేదిష్టః. అత్యంతం ద్రవీయాన్ లేదా ద్రవిష్ట దూరంగా ఉన్నాడు. అత్యంతం ద్రవీయాన్ లేదా ద్రవిష్ట. అత్యంతం ద్రవ్యాన్ లేదా ద్రవిష్ట. నెక్స్ట్ ఉత్తమమైన వాడు, అత్యంత ఉత్తమమైన వాడు. అత్యంతం సాధియాన్ లేదా సాధిష్ట. అత్యంతం సాధియాన్ లేదా సాధిష్ట. ఇవన్నీ నియమం 193లో ఉన్నటువంటి శబ్దాలను ఉపయోగిస్తున్నాను, వాటిని గమనించండి. అత్యంతం సాధియాన్ లేదా సాధిష్ట. నెక్స్ట్ వచ్చేసి స్థూలమైన వాడు. అత్యంతం స్థవియాన్ లేదా స్థవిష్ట. స్థవియాన్ స్థూలమైన వాడు, అందరికంటే స్థూలమైన వాడు. స్థవియాన్ లేదా స్థవిష్ట. మళ్ళీ అత్యంతం లఘియాన్ లేదా లఘిష్ట. అత్యంతం లఘియాన్ లేదా లఘిష్ట. అత్యంతం లఘియాన్ లేదా లఘిష్ట. లఘియాన్ లేదా లఘిష్ట. నెక్స్ట్ అత్యంతం మహీయాన్ లేదా మహిష్ట. అత్యంతం మహీయాన్ లేదా మహిష్ట. అత్యంతం మహీయాన్ లేదా మహిష్ట. మహీయాన్ లేదా మహిష్ట. అత్యంతం గరీయాన్ లేదా గరిష్ట. గరియాన్ శ్రేష్టమైన వాడు, అతనికంటే శ్రేష్టమైన ఎవరు ఉండదు అనమాట. గరియాన్ లేదా గరిష్ట. గరియాన్ లేదా గరిష్ట. నెక్స్ట్ అత్యంతం వరీయాన్ లేదా వరిష్ఠ అంటే వరిష్ఠ వరణీయుడు, శ్రేష్టమైన వాడు, వరింపదగిన వాడు. పెద్దవాడు అంటే వరింపదగిన వాడు, అందరి చేత పూజింపబడిన వాడు ఆ పరమేశ్వరుడు. అత్యంత వరీయాన్ లేదా వరిష్ఠ. వరీయాన్ లేదా వరిష్ఠ. వరీయాన్ లేదా వరిష్ఠ. నెక్స్ట్ అత్యంతం వరీయాన్ లేదా వరిష్ఠ. నెక్స్ట్ బలవంతుడు, అందరికంటే స్థిరమైన వాడు. అత్యంతం స్థేయాన్ లేదా శ్రేష్ఠ అంటే స్థిరమైన వాడు, స్థిరం కలిగిన వాడు అంటే స్థేయాన్
స్థేయాన్ లేదా స్థేష్ట, స్థేయాన్ లేదా స్థేష్ట. నెక్స్ట్ అత్యంతం జ్యాయాన్ లేదా జ్యేష్ఠ, అత్యంతం జ్యాయాన్ లేదా జ్యేష్ఠ, అత్యంతం జ్యాయాన్ లేదా జ్యేష్ఠ. ఇంకా అందరికి ప్రియమైన వాడు అత్యంతం ప్రేయాన్ లేదా ప్రేష్ఠ, ప్రేయాన్ లేదా ప్రేష్ఠ, ప్రేయాన్ లేదా ప్రేష్ఠ. నెక్స్ట్ అత్యంతం చిన్నగా కూడా ఉంది మహోదయ, చిన్నగా కూడా ఉంది. అత్యంతం లఘీయాన్ లేదా లఘిష్ఠ, అది కూడా అత్యంతం లఘీయాన్ లేదా లఘిష్ఠ. అత్యంతం లఘీయాన్ లేదా లఘిష్ఠ. నెక్స్ట్ అత్యంతం బలీయాన్ లేదా బలిష్ఠ, బలీయాన్ లేదా బలిష్ఠ. అత్యంతం బలీయాన్ లేదా బలిష్ఠ. నెక్స్ట్ కోమలమైన వాడు, ఆ పరమాత్మ ఎలాంటి వాడు? అందరికీ చాలా సుకోమలమైన వాడు, అందరూ వధింపదగిన వాడు ఆయన. అత్యంతం అత్యంతం మృదియాన్, మృదియాన్ లేదా మృదిష్టశ్చ, మృదియాన్ లేదా మృదిష్టశ్చ. అత్యంతం మృదియాన్ లేదా మృదిష్టశ్చ, మృదియాన్ లేదా మృదిష్టశ్చ. ఇవి మనకు ఈ పరమాత్మలో ఉండేటువంటి గుణాలని కూడా మనం ఇక్కడ అత్యంత ఉగ్రంగా కూడా ఉంది మహోదయ. అత్యంత ఉగ్ర స్వభావం కలిగిన వాడా? ఉగ్రం. ఉగ్ర స్వభావానికి మనకు ఇక్కడ శబ్దం ఇచ్చాడబ్బా, బహు, భూయాన్ భూయిష్ట, లఘీయాన్ లఘిష్ట. ఇక్కడ మీకు ఏ సందర్భం చెప్పా, ఏ వాక్యానికి ముందు చెప్పాను? అత్యంత కోమలంగా, అత్యంత ఉగ్రంగా మహోదయ. కోమలంగా ఉండే అంత ఉగ్ర స్వభావం కలిగిన అంటే బలియానికి చెప్పినట్టున్నారు మహోదయ. ఏంటండి? బలిన్కి చెప్పారు, లేకపోతే రుద్రకి చెప్పారు మహోదయ. రుద్ర అనుకుంటా. రుద్ర. ఈ స్థవ్యాన్ ఇష్టం ప్రత్యయం వచ్చిన ఆ శబ్దానికి ఎలా వస్తుంది చూడాలి. రుద్ర ధాతు, ధాతు రుద్ర. రుధియాన్ అందరికీ ఏడిపించేటువంటి వాడు ఉగ్రస్వరూపు. రుధియాన్ లేదా రుధిష్ట అలా ఉండాలండి. రుధియాన్ లేదా రుధిష్ట. ఇది ధాతు అని చూసి చెప్తాను. మనకు రుధియాన్ లేదా రుధిష్ట కూడా ఉండొచ్చు. ప్రత్యేక ధాతు తీసుకోవచ్చు. ఇంకా దానికి ఉగ్రస్వరూపానికి ఏమైనా ధాతు విశిష్టంగా ఉందో అని చూద్దాం. రుధియాన్ లేదా రుధిష్ట రాయండి. ఉగ్రస్వరూపం రౌద్రకి చెప్పచ్చా మహోదయ? రౌద్రియాన్, రౌద్ర స్వరూపంగా, రుద్ర స్వరూపం. రుద్రస్య భావ రౌద్ర అవుతుంది. అదే రుద్ధాతు నుంచే తదితర ప్రత్యయాన్ని తీసుకుంటే రౌద్ర అయిపోతుంది. రుద్రస్య భావ రౌద్ర. ఆ రౌద్ర శబ్దం అంటే రౌద్రియాన్ లేదా రౌద్రిష్ట అలాగూ తీసుకోవచ్చు. रुद्रस्य भाव जी महोदय विशाल सबसे विशाल उरु विशाल అంటే ఉరు వరియాన్ చెప్పాను కదా. వరియాన్ విశాలమైన వాడు. ఓకేనా? అస్తు అస్తు ఈ రకంగా మనం ఆ పరమాత్మలో ఉన్నటువంటి అన్ని గుణాలను ఒకసారి చూసాము. ఈ ఈఎస్ని ఎస్ట్ని ప్రత్యయాన్ని ఉపయోగించి. ఇప్పుడు కింద అశుద్ధ వాక్యాలు చూడండి. అశుద్ధ వాక్యాల్లో అవే పైన మనం చెప్పుకున్నట్టు జ్యేయాన్, దూరియాన్, ప్రియేయాన్ ఏదో అని ఈఎస్ని ఎస్ట్ని ప్రత్యయం తప్పు చూపించాడు. మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ జ్యాయాన్, దవియాన్ ఇచ్చాడు. ద్రవియాన్ రాసుకోండి. దవియాన్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, దూరంగా అంటే దవియాన్ ఉండాలి. ప్రియకి ప్రియేయాన్ కాదు, ప్రేయాన్ ఉండాలి.
ఇక్కడ ఈఎస్ ని ప్రత్యేకం తప్పు చూపించాడు, అవి సరి చేసుకోండి. నెక్స్ట్ బహియాన్ లేదా బహిష్ట, గురిష్ట అని ఇచ్చాడు. బహియాన్, బహిష్ట, గురిష్ట ఇచ్చాడు. కానీ ఏముండాలి? భూయాన్, భూయాన్, భూయిష్ట, బహిష్ట అంటే భూయిష్ట, గురిష్ట కాదు గరిష్ట ఉండాలి. గరిష్ట. నెక్స్ట్ జ్యేష్ఠ, కనేష్ఠ, వరేష్ఠ. ఇక్కడ జ్యేష్ఠ అనేది తప్పించామట. జ్యేష్ఠ, జ్యేష్ఠ రావాలి. జ్యేష్ఠ. కనేష్ఠ, కనిష్ఠ రావాలి. అక్కడ వరేష్ఠ ఇచ్చాడు, వరిష్ఠ అనేది ఉండాలి మనకు. అవి సరి చేసుకోండి. ఇవన్నీ ఈఎస్ ఇష్టం ప్రత్యయాలు ఉపయోగించి కూడా మనకు చాలా చోట్ల ప్రయోగాలు ఉంటాయి. కాబట్టి వీటి యొక్క అర్థం తెలిస్తేనే మనకి ఎక్కడ ఏ రకంగా ఇచ్చినా అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ ఈ రకంగా అభ్యాసం 59లో ఉన్నటువంటి మనము సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూసాము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ కూడా గాయత్రి మహామంత్రం మీకు అందరికి వచ్చే ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయి? గాయత్రి మంత్రంలో. గాయత్రి మంత్రంలో కేవలం బుద్ధికి యాచనకి గలిగే అంటే కేవలం ఆ పరమాత్మతో ఏమడిగినా కేవలం ఒక బుద్ధిని అడగాలి. ఏ భగవంతుడా నాకు మంచి డబ్బు నీవు, మంచి ఐశ్వర్యా నీవు, అవన్నీ ఏం అడగలే. అడిగితే పరమాత్మ ఏమి అడగాలంటే బుద్ధిని అడగాలన్నమాట. బుద్ధి ఉంటే అన్ని వచ్చేస్తాయి. బలం వస్తుంది, ధనం వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది, అన్ని రకాలుగా స్వాస్థ్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని వస్తాయి. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. కాబట్టి బుద్ధిని యాచించాలి పరమాత్మని. ఎప్పుడు యాచించినా కూడా నాకు ఇది కావాలి, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు. అడగడానికి అంతు లేదన్నమాట. అడగడం మొదలు పెట్టామంటే ఏ పరమాత్మ నాకు ఇది ఆలస్యంగా ఉంది, లేదు లేకపోతున్నా, ఇంట్లో అన్నం చేసి పెట్టు, ఇంట్లో ఊడ్చిపెట్టు, అలాంటి స్థితి కూడా ఉంటుందన్నమాట. ఆలస్య ప్రమాది వ్యక్తులు అంటే దానికి కోరికలకు అంతు లేదన్నమాట. ఇప్పుడు చాలా మంది పరీక్షలో పాస్ కావాలంటే ఆ తిరుపతి ఉండిలో లేదంటే ఆ దేవుడి ఉండిలో దేవుడా నీకు 100 టెంకాయ కొబ్బరికాయలు కొడతా నాకు పాస్ చెయ్యి అంటే అలాంటి స్థితి. అంటే అంత ఆలస్య స్థితిలో ఉన్నదంట. ఏది అడగాలి ఏది అడగకూడదనే స్థితిని కూడా మనం ఇంకిత జ్ఞానం కోల్పోతున్నాం అంట. అలాంటి అడిగే వాళ్ళు కూడా ఉంటుంది అన్నమాట. అంటే అది సూక్ష్మంగా కనిపించదు కానీ తెలియడం లేదు కానీ ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుందంట. అంటే సహజంగా అయిపోవాలని చూస్తామంట, ఫ్రీగా తీసుకోవాలని చూస్తామంట. ఏది కష్టం లేని ఫ్రీగా ఏ వస్తువు రాదండి. ఇప్పుడు గుర్తుపెట్టు, సంసారంలో ఏ వస్తువు కూడా మనకు ఫ్రీగా రాదు. ఏదైనా కష్టంతో కొడుకుంటే వచ్చేది, ఫ్రీగా ఏం లేదు. ఏం తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏం వచ్చినా కూడా మనం ఏ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నా కూడా అది ఏదో మనం చేసాం, కర్మలను బట్టి మనకు వచ్చిందన్నమాట. కాబట్టి మనం దాన్ని ఏదైనా కష్టపూర్వకంగా పరమాత్మను ప్రార్థించాలి కానీ కష్టం చేయకుండా పరమాత్మను యాచించకూడదు. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాము. దీంట్లో ఓం అంటే ఏమిటి? సర్వరక్షకుడు. ఎందుకంటే ఆయన అందరిని రక్షించేవాడు కాబట్టి సర్వరక్షకుడు అని చెప్పాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? భూర్. ఓం భూర్ భువః స్వః అని చెప్తాం కదా. భూర్ అంటే జీవనాధారుడు. సమస్తం ప్రాణులందరికీ ఆయన జీవం పోసినవాడు. ఇంతవరకు వైద్యానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి జీవం ఎలా వస్తుంది, తల్లి గర్భంలోకి ఆ ప్రాణం ఎలా వస్తుంది, ఎంత ప్రయోగాలు చేసినా కనిపెట్టలేకపోయారు. అది కేవలం అది పరమాత్మకే సొంతం. అందరూ ఒక యోగి సాధకుడు మాత్రం చెప్పగలుగుతాడు. అది కూడా కష్టమే. అది పరమాత్మకి తెలుసు. అందరికి జీవం పోసేవాడు ఆ పరమేశ్వరుడే. అందుకే జీవనాధారుడు. సమస్త ప్రాణులంటికి ఆ పరమాత్మ ఎటువంటి వాడే అంటే జీవనాధారుడు. భూర్ అంటే జీవనాధారుడు. నెక్స్ట్ పదం ఏంటి? భువః. భువః అంటే దుఃఖ స్వరూపుడు. ఏంటి? సమస్త ప్రాణుడికి దుఃఖాన్ని నాశనం చేసేది కూడా ఆ పరమేశ్వరుడే అన్నమాట. ఎందుకంటే మనం ఏ కష్టం వచ్చినా ఎవరిని యాచించలేం కానీ ఆ పరమాత్మకి చెప్పుకుంటాం. ఏ పరమాత్మ నా కష్టం వచ్చింది, ఆ పరమాత్మని తలుచుకుంటాం. ఎందుకంటే అందరి యొక్క కష్టాలను దుఃఖాలను దూరం చేసే కూడా ఆ పరమేశ్వరి. భువః అంటే దుఃఖ స్వరూపుడు. భూర్ అంటే జీవనాధారుడు, భువః అంటే దుఃఖ స్వరూపుడు. తర్వాత పదం ఏముంది? స్వహ. స్వహ అంటే సుఖ స్వరూపుడు. నిజంగా అందరికి సుఖం ఇవ్వాలని కూడా ఆ పరమాత్మని. సామాన్యంగా మన లౌకికంగా ఉండేటువంటి మనుషులతోటి తాత్కాలిక సుఖాలు ఇవ్వగలుగుతుందని, సుఖంగా పూర్తిగా మన కష్టానికి ఫలితం ఏదన్నా రావాలి అంటే ఆ పరమాత్మ వల్లే సాధ్యం అవుతుంది. అంటే మొత్తానికి సుఖ స్వరూపుడు. అందుకే సుఖం ఆయన దగ్గర సుఖం ఉంది కాబట్టి ఎవరి దగ్గర ఏ గుణాలు అయితే ఉంటాయో వాళ్ళని అవే యాచించాలన్నమాట. ఆ పరమాత్మ ఎటువంటి సుఖ స్వరూపుడు. ఆ పరమాత్మలో ఉండే గుణాలు చెప్తున్నామాట. ఆయన దుఃఖ నాశకుడు. అంటే వాళ్ళ దుఃఖాలు లేవు కాబట్టి అందరికీ దుఃఖాన్ని నాశనం చేయగలుగుతాడు.
ఎవరికైతే దుఃఖాలు ఉంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని ఎలా నాశనం చేస్తాడు? అట్లా పరమాత్మలో ఉండే గుణాలు చూపించాడు. ఆయన జీవనాధారుడు, జీవం పోసేవాడు, అదే దుఃఖ వినాశకుడు, దుఃఖాలను నాశనం చేసేవాడు, సుఖ స్వరూపుడు, ఇంకా సుఖం కలిగిన వాడు. ఆ స్వహ అంటే సుఖ స్వరూపుడు, సుఖం కలిగిన వాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే సుఖ స్వరూపుడు, సుఖం కలిగిన వాడు కాబట్టి అందరి సుఖాలు ఇవ్వగలుగుతాడు. అందుకే నువ్వు అటువంటి వాడివి, నాకు కూడా అలాంటి గుణాలు నాకు ప్రసాదించు అని చెప్పి ఇక్కడ ఆయన యొక్క గుణాలను స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం పరమేశ్వరుని. నెక్స్ట్ ఓం భూర్ భువః స్వహ తత్. అలాంటి ఆ పరమేశ్వరుడు, అలాంటి ఆ పరమేశ్వరుడు ఏ పరమేశ్వరుడు? జీవనాధారుడు, దుఃఖ వినాశకుడు, సుఖ స్వరూపుడు. అలాంటి ఆ పరమేశ్వరుడు ఇంకెటువంటి వాడయ్యా అంటే తత్ సవితు, ఉత్పాదకుడు. ఈ సృష్టి మొత్తానికి ఆయన ఉత్పాదకుడు. ఇప్పుడు సామాన్య మనసుతో సాధ్యం కలదా? ఇలాంటి బ్రహ్మాన్ని సృష్టించాలంటే అది కేవలం అతనికే సాధ్యము, అతనికే సొంతము. అందుకే ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే తత్ సవితు, ఉత్పాదకుడు. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? ఉత్పాదకు అంటే సృష్టి ఉత్పాదకుడు, ఈ సృష్టిని ఉత్పన్నం చేసిన వాడు. ఇంకేం చెప్పాడు? తత్ సవితు వరేణ్యం, వరేణ్యం ఇంకా శ్రేష్టమైన వాడు. ఇప్పుడు వరణీయుడు అని చెప్పాం. వరేణ్యం అంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడు? శ్రేష్టమైన వాడు, అందరి చేత వరింపదగిన వాడు. అందుకే మనం ఎక్కడున్నా కూడా ప్రతి నిత్యం వాడిని తలుచుకొని వారంటూ ఉండదు అన్నమాట. ప్రతి నిత్యం తలుచుకునే ఉంటాం ఏదో ఒక రకంగా. ఎక్కడైనా పోయినా కూడా ఎల్లప్పుడూ గుడిలో కూర్చొని స్థిరంగా కూర్చొని పోతూ వెళ్తూ ఎక్కడ ఉన్నా కూడా మనం ఆ పరమాత్మ తలుచుకుంటూ ఉంటాం. అది పరిస్థితుల్లో కూడా. ఎందుకు? అందరి చేత వరింపదగిన వాడు, వరేణ్యం, వరణీయుడు, శ్రేష్టమైన వాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? ఇంకా శ్రేష్టమైన వాడు, శ్రేష్ఠ గుణములు కలిగిన వాడు. తత్ సవితు వరేణ్యం భర్గః. భర్గః అంటే శుద్ధ స్వరూపుడు. అతను ఎటువంటి వాడంట? శుద్ధ స్వరూపుడు, పవిత్రమైన వాడు, నిర్మలమైన వాడు. ఆయనకంటే శుద్ధమైన స్వరూపం కలిగిన వాడు ఎవరికి లేదు. ఆయన ఎటువంటి వాడు? శుద్ధ స్వరూపుడు అంటే నిర్మలమైన వాడు, స్ఫటికమైన వాడు, అంతా నిర్మలంగా ఉంటాయన్నమాట. అందుకే భర్గః శుద్ధ స్వరూపుడు. తత్ సవితు వరేణ్యం భర్గః దేవస్య. నెక్స్ట్ పదండి, దేవస్య. ఇంకెటువంటి వాడు ఆ పరమేశ్వరుడు? దివ్య గుణములు కలిగిన వాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? దివ్యమైనటువంటి గుణాలు కలిగిన వాడు. అంటే అటువంటి దివ్య గుణాలు ఎవరిలో ఉండవు అన్నమాట, ఆ పరమాత్మలో ఉంటాయన్నమాట. దేవస్య అంటే దివ్య గుణములు కలిగిన వాడు. దేవస్య ధీమహి. ఓ పరమేశ్వర ధీమహి, అందుకే ధారణ చేస్తున్నాను. ధీమహి, నేను ధ్యానిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకు? నీలో ఇటువంటి అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. ధియో, నీవు. ధియో అంటే బుద్ధిని. ధియో యో నహ. ధియో అంటే బుద్ధిని, యో నీవు. యో అంటే ఏమిటి? యహ శబ్దం. ఇక్కడ యత్ శబ్దానికి యో అయిపోయింది అన్నమాట. యహ నీవు. ధియో యో నహ నాకు ప్రచోదయాత్ ప్రసాదింపుము. అంటే బుద్ధిని, అలాంటి బుద్ధిని నాకు ప్రసాదింపు. నీవు అలాంటి బుద్ధిని నాకు ప్రసాదింపు. అంటే నీలో ఏ అయితే గుణాలు ఉన్నాయో ఆ గుణాన్ని నాకు ప్రసాదింపుము. ఆ రకంగా ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాం. అంటే బుద్ధిని ప్రసాదింపు అని చెప్పాడు, కానీ ఇక్కడ నీలో బలం ఉంది, గుణం ఉంది, ఇవన్నీ నాకు ఇవ్వని చెప్పాలి. శ్రేష్ఠ గుణం అంటే ఇవన్నీ బుద్ధి ఉన్నాక ఇవన్నీ నీకు ఇస్తాడు. ఈలో నీలో బుద్ధిని సరిగా లేకుంటే ఈ గుణాలు ఏవి ఇచ్చినా కూడా నీకు అవి పని చేయవు. అందుకే చెప్పాం, బుద్ధిని యస్య బలం తస్య. బుద్ధి ఉంటే బలం అన్ని వచ్చేస్తాడు. ఇప్పుడు పరమాత్మలో ఉండే గుణాలని మనం సదుపయోగం చేసుకోవాలి అంటే ముందు బుద్ధి కావాలి. అందుకే ధియో ఈ బుద్ధిని, యో నీవు, నహ నాకు, ప్రచోదయాత్ ప్రసాదింపుము. ఈ రకంగా ఆ పరమేశ్వరులో ఆయన జీవనాధారుడు, దుఃఖ వినాశకుడు, సుఖ స్వరూపుడు. అలాంటి ఆ పరమేశ్వరుడు ఇంకెటువంటి గుణాలు ఉన్నాయి అంటే సృష్టి ఉత్పాదకుడు, సృష్టిని ఉత్పన్నం చేసిన వాడు, ఇంకా వరేణ్యమైన వాడు, వరింపదగిన వాడు, శుద్ధ స్వరూపుడు, దివ్య గుణములు కలిగిన వాడు. అటువంటి గుణములు కలిగినటువంటి ఓ పరమేశ్వర, నేను ధ్యానిస్తున్నాను, పూజిస్తున్నాను, స్తుతిస్తున్నాను నిన్ను. నీవు నాకు సద్బుద్ధిని ప్రసాదింపుము, నాకు సద్బుద్ధిని ప్రసాదింపు అని చెప్పి ఆ పరమాత్మ సద్బుద్ధిని కోరుకోవాలి. కానీ ఇంకా మిగతా ఏవి కోరుకోరు. బుద్ధి ఉంటే చెప్తుందా అన్ని ఐశ్వర్యాలు, అన్ని గుణాలు మనలో వచ్చేస్తాయి. తాదాత్మ్యకంగా ఆ పరమాత్మ ఏ గుణాలు అవన్నీ కూడా మనకి ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఉండవలసినటువంటి మానవ గుణాలు ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనకు అలా రోజు ప్రార్థించడం వలన మనకు అటువంటి గుణాలకు దగ్గర అవుతాము. అదేవిధంగా మన ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అలాంటి విచారమే మనలో ఓతప్రోతం అవుతుంది. కాబట్టి ఇలాగా ఆ పరమాత్మలో ఉండే గుణాలను స్తుతించారు. ఇక్కడ అదేవిధంగా వాళ్ళు ఏ గుణాలు ఉన్నాయి అని ఏ రకంగా తీసుకొచ్చాడో అదే విధంగా మనకి గాయత్రి మంత్రంలో కూడా గుణాలను
స్తుతించారు. ఆ గుణాలు స్తుతించడం వల్ల మనకు ఆ బుద్ధి కలుగుతుంది అని చెప్పి, ఆ బుద్ధిని యాచించమని చెప్పి మనకి ఈ మంత్రం చెప్తుంది. అందుకే బుద్ధిని అడగాలి పరమాత్మతో. అందుకే ఎక్కువ గాయత్రి అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గాయత్రి అనుష్ఠానం బుద్ధి బాగా ఉండాలని చెప్పి రోజు మనం ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు ఏం చేసినా ఇలా ప్రతి పదానికి అర్థపూర్వకంగా మనము స్తుతించామనుకోండి, ప్రార్థించామనుకోండి, ఖచ్చితంగా మనకు అలాంటి బుద్ధి అనేది కలుగుతుంది. బుద్ధి అంటే ఎక్కడి నుంచి రాదండి. మనం అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన మనసునే స్థిరపడుతుంది. మన మనసు స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పుడు ఎందుకంటే అనేకమైనటువంటి ఆలోచనలతోటి, విచారాలతోటి భిన్న భిన్నంగా ఆలోచిస్తుంది, విచారిస్తుంది అనమాట. కాబట్టి మన అలాంటి ఆలోచనలు ఎక్కువగా అయినప్పుడు మనలో ఉండే బుద్ధిని స్థిరంగా స్థిమితంగా లేకపోవడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అయితే నిర్ణయాలు తీసుకోవాలనో కర్తవ్యాలు మర్చిపోయి వెనక ముందు తీసుకుంటున్నాం. అందుకే లేనిపోయిన కష్టాలు సుఖాలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నామట. అది టయానికి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు అది మాకు మన సుఖాన్ని ఇవ్వచ్చు. అదే టయానికి మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోతే దుఃఖాన్ని ఇవ్వచ్చు. అవన్నీ కూడా సుఖ దుఃఖాలు మనం కోరి తెచ్చుకునేటివే. జన్మతో ఏం తీసుకొని రాలేదు మనం. జన్మతో మనకి భగవంతుడు ఏవి ఇయ్యాలో అవి ఇచ్చేశాడు. ఇవన్నీ ఇప్పుడు ఏ సుఖాలు కష్టాలు ఏవైతే అనుభవిస్తున్నామో అవి వర్తమానంగా ఉత్పన్నం చేసుకునేటివే. మన అజ్ఞానం వల్ల వచ్చినటువంటి దుఃఖాలే. సుఖాలైనా దుఃఖాలైనా మనం కోరి తెచ్చుకునేటివే. కాబట్టి మన బుద్ధి స్థిరంగా స్థిమితంగా ఉండాలి అంటే ప్రతినిష్టం ఈ గాయత్రి అనుష్ఠానం ప్రతినిత్యం చేసుకుంటూ ఉన్నామనుకోండి, అదే అర్థపూర్వకంగా మన సంఖ్య ముఖ్యం కాదు. మరి చాలా మంది జపానుష్ఠానాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒకటి మాల అని పెట్టుకుంటారు. ఆ మాల మీద సంఖ్య మీద కేంద్రితం అవుతుంది, కానీ ఆ మాల తిప్పుతూ ఉంటది, కానీ దాని మీద ఆ అర్థం మీద దాని యొక్క భావం మీద దృష్టి ఉండదు అన్నమాట. ఏదైనా ఒక జపం చేస్తున్నామంటే మన భావన అనేది ముఖ్యం. భావన దాంట్లో ఓతప్రోతం కాదు, ఎన్ని మాలు తిప్పేసామని కాదు, ఎన్నిసార్లు చేసామని కాదు, ఎంతసేపు స్థిరంగా స్థిమితంగా కూర్చొని చేసామనేదే ముఖ్యము. అలా చేసినప్పుడే మన మనసు స్థిరత్వాన్ని పొందుతుంది. అలా స్థిరత్వాన్ని పొందినప్పుడు మన బుద్ధి అనేది సక్రియంగా పనిచేస్తుంది. భగవంతుడు మనకు ఊరికి ఇవ్వలేదు, అలా కష్టానికి నీకు ఫలితం ఇస్తున్నాడు. ఫ్రీగా ఏది ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ స్తుతించాను, ప్రార్థించాను, కానీ మనసులో ఒక మాట అనుకో టెంకాయ కొట్టించానంటే ఇవ్వడు నీకు. అక్కడ కూర్చొని ప్రయత్నం చేయాలి. ప్రయత్నానికి ఫలితం ఉంటుంది, కానీ ప్రయత్నానికి ఫలితం లేకుండా దేవుడా నాకు ఇవ్వండి ఎందుకు ఇస్తాడు? చెప్తేదా సంసారంలో ఏది కూడా ఫ్రీగా దొరకదు. ఏది కూడా అనుభవిస్తున్నా అది గత జన్మలో చేసుకున్నాం కాబట్టి మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు, ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది దొరకపోతే ఇంకా ఏదో మన కర్మ అవశిష్టంగా ఉంది, ఆ కర్మ పూర్తి అయిన తర్వాత మనం ప్రత్యక్ష చేయాలి, వెయిట్ చేయాలి. అంతేకాని అక్కడ కూడా మన పరమాత్మ నిందించడానికి లేదు. నువ్వు చేసిన కర్మలు ఎక్కడో ఒక లోపం ఉంటుంది. అందుకే శ్లోకం చెప్తారు, యత్నే కృతే ఇది నా సిద్ధ్యతి కోత్ర దోష. దోషం ఎవరి దగ్గర మనలోనే ఉంది, మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నం చేయి. కానీ ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ మనం చేసే ప్రయత్నం ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాంటి పరీక్ష కూడా మీకు జరుగుతుందండి. స్వయంకి తెలుస్తుంది అసలు నేను ఏ రకంగా చేస్తున్నాను. ఒకసారి ఒక అర్ధగంట సేపు కూర్చొని చూడండి, మనకి స్థిమితంగా ఉండదు. కూర్చున్నా ఎటో పారిపోతుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దాని స్థిరత్వాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మనము అక్కడ కూర్చొని తత్ర స్థితౌ యత్నో అభ్యాస, యోగ దర్శనంలో వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయాలి. అభ్యాసం ఎలా చేయాలి? తత్ర స్థితౌ యత్నో అభ్యాస. అప్పుడు నువ్వు అభ్యాసం చేసినప్పుడే అది మనసు స్థిరపడుతుంది. మనసు స్థిరపడినప్పుడు నీకు బుద్ధి సక్రియంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా, ఇది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మన మనసు స్థిరంగా, శాంతంగా, ఆనందంగా, సుఖంగా ఉంచుకోవాలి అంటే ఇది ప్రతి ఒక్కరు అనుష్ఠించాలి. ఇప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద మంత్రాలు అనుష్ఠించలేకపోతే రామశబ్దాన్ని, రాధా శబ్దాన్ని అలా దాన్ని పట్టేసుకుంటే దాన్ని రామశబ్దాన్ని ఉచ్చరించమని చెప్తున్నాను. రామనిష్టాన్ని చేసుకోమని చెప్తున్నాం అంట. కాబట్టి ఆ శబ్దపూర్వకం చెప్పి దాని భావన కూడా కలగాలి. భావన వచ్చినప్పుడు ఏదో ఒక పని లీనం చేసినా మనసు స్థిరపడుతుంది. కానీ కొంచెం దీర్ఘంగా మంత్రానుష్ఠానం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మంత్రపూర్వక ప్రతి అర్థంలో ఒక అర్థం దాగి ఉంటుంది కాబట్టి, శబ్దంలో అర్థం దాగి ఉంటుంది కాబట్టి దాన్ని పూర్వకంగా చేసుకుంటూ పోయినప్పుడు మనసు ఎక్కువ స్థిరంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా మనం కూర్చునే స్థితి, ప్రాంతం ఏదైతే ఉందో, స్థానం అవుతుందో అక్కడ స్థిరంగా కూర్చొని మనం నిరంతరంగా ప్రయాసం చేసినప్పుడు ఆ మనసు అనేది ఎక్కడైతే అస్తవ్యస్తంగా ఉందో, మన విచారాల యొక్క కిరణాలు ఏ విధంగా బయటి వైపు వెళ్తున్నాయో వాటిని తగ్గించి మన ఇంద్రియాల వైపు ఆకర్షించుకోవడం వల్ల, అంటే మన శక్తిని, ఊర్జాన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనలో ప్రతి ఒక్కరి శక్తి అతి ఎక్కువగా ఉంటుందండి. అది మనం ఆలోచించే విచారణ బట్టి అది పాజిటివ్గా ఉండే, నెగిటివ్గా ఉండే ఎనర్జీ అనేది మనం దాన్ని సంగ్రహించి ఒక మంత్రానుష్ఠానంలో లీనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి అంతా ఒక చోట చేరి మన బుద్ధిని స్థిరంగా, స్థిమితంగా ఉంచినప్పుడు మన బుద్ధి సక్రియంగా పనిచేస్తుంది. అప్పుడు మనం ఏం చేసినా
ఏం చేయబోతున్నా అవి ముందే మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. స్థిరత్వంతో వాటిని నిర్ణయించుకోగలుగుతాం. అలా స్థిమితంగా ఆలోచించి చేసేటువంటి పని మనకు అది విజయాన్ని సాధిస్తుంది, మన సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని దూరం చేసుకుంటాం. కాబట్టి ఇట్లా మన అర్థపూర్వకంగా ప్రయత్నం చేస్తూ ఉంటే గిన ఖచ్చితంగా మనకు సుఖాన్ని పొందవచ్చు. సుఖాన్ని అంటే మనం కర్తవ్యాన్ని మనం ఏదైతే ధర్మం ఉందో దాన్ని స్థిమితంగా చేసుకోవడం వల్ల మనకు అది సుఖమే కలుగుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం ఎక్కడ లేదు, మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది, మనం చేసే ప్రతి కర్మలో ఉంటుంది. ఆ కర్మలను మనం కుశలతాపూర్వకంగా చేయాలంటే, ప్రతి పనిలో ఏ పని చేస్తే ఆ పనిలో లీనం కావాలి అంటే మనకి ఇది అనుష్ఠానం ముఖ్యం. ప్రతిరోజు మనకు ఈ మనసును, ఇంటిని ఏ విధంగా శుభ్రం చేస్తున్నాం, ఏ రకంగా అయితే శరీరాన్ని ఏ విధంగా శుభ్రం చేస్తున్నాం, అలాగా మనసును శుభ్రం చేయాలంటే ఈ ప్రతి ఒక్కరూ సాయం సంధ్యా సమయాల్లో, ప్రాతः సాయ సంధ్యా సమయాల్లో ఈ అనుష్ఠానాన్ని ప్రతినిత్యం చేసుకుంటూ ఉండాలి. ఇది మనసును శుభ్రం చేయడానికి కోసం ఇచ్చినటువంటి ఒకటి జపానుష్ఠానం. అది ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు పెట్టింది కాదు. మనసుని ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలంటే ఇవి ప్రాతः సాయ సంధ్యా సమయాలు ఎందుకు పెట్టే, దీనికోసం పెట్టే. ప్రతి నిత్యము మనకు ఈ శరీరం కలిగిందంటే వాటికి శుద్ధి అవసరం. ఎందుకంటే సహజంగా కామ, క్రోధ, లోభ, మోహాలంటివి ప్రతి నిత్యం చూస్తున్నాం కాబట్టి వాటి యొక్క మాలిన్యం మనకు ఏదో ఒక రకంగా మనకు అవి స్పర్శిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్పర్శ నుంచి దూరం కావాలి అంటే మన మైండ్ని ఎల్లప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. శరీరానికి పుష్టి ఏ విధంగా అవుతుంది? భోజనంతో అవుతుంది. అలాగే మనసుకి పుష్టి, మన బుద్ధికి పుష్టి ఎలా అవుతుందంటే ఈ జపానుష్ఠానం వల్ల అవుతుంది. ఈ జపానుష్ఠానం ప్రతి నిత్యం చేసినప్పుడే మన మనసు శుభ్రంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, మనం చేసే ప్రతి పని కుశలతాపూర్వకంగా ఉంటుంది. అందుకే అలా చేయడం వల్ల ప్రతి కర్మ స్థిరంగా చేయడం వల్ల మనం అనుకునేది సాధించవచ్చు. మన మనసు కూడా సుఖంగా, ఆనందంగా మన అనుకునే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అండి. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఫస్ట్ విషయాంతరంలోకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఈ అభ్యాసం 60లో ఉన్నటువంటి వాక్యాలు రేపు చూద్దామండి. ఇంకోటి తర్వాత మనము ఈ గణాల పరిచయం గణ పరిచయం ఉంది కదా, ఈ 2-3 రోజులు పాఠం చెప్పిన తర్వాతనే మనం ఏదో నిన్న అనుకున్నాం కదా సమాపన కార్యక్రమం అని చెప్పి, అది 2-3 రోజుల తర్వాత కొన్ని కృదంత శబ్దాలకు రూపాలు ఎలా ఉంటాయి, ఇంకా తద్దిత ప్రత్యయాలను ఉపయోగించి రూపాలు ఎలా ఉంటాయి, ఇంకా 10 గణాలను ఉపయోగించి కూడా కొన్ని, అవి 3 రోజుల్లో మనకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు గురువారం, శుక్రవారం మనం ఆ రోజు పెట్టుకున్నాము. ఫస్ట్ రేపు అభ్యాసం 60లో ఉన్నటువంటి వాక్యాల ఆన్సర్ చూద్దామండి. అవకాశం ఉంటే గణపతి కూడా రేపే మొదలు పెట్టుకున్నాం. శాస్త్రి గారు అడిగారు కదా, అందరికీ ఉపయోగపడుతుంది గణపరిచయం, కాబట్టి రేపు చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే